హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ పచ్చి మామిడికాయతో జ్యూస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను, మీడియం సైజువి. చూడండి, ఇవి బాగా వాష్ చేసుకొని కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఈ మామిడికాయలు వేసుకోవాలి. ఇందులోకి మామిడికాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మామిడికాయలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మామిడికాయల్ని పక్కన పెట్టేసుకొని బయటకు తీసేసుకొని చల్లార్చుకోవాలి. వాటర్ని పడేయకూడదు, అలాగే పెట్టేసుకోండి, తర్వాత చెప్తాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మామిడికాయలను తొక్క తీసేసుకొని గుజ్జు మాత్రం సపరేట్గా చేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసుకున్నాక ఈ గుజ్జును సపరేట్గా చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకున్నాక మామిడికాయ గుజ్జును సపరేట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జుని షుగర్ ఉడికించుకున్నాం కదా, ఈ వాటర్లోకి ఈ మామిడికాయ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. చూడండి, ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడికించుకున్నాక ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లార్చుకున్నాక ఒక బాటిల్లో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. మామిడికాయ జ్యూస్ వేసాక అందులోకి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లని వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అంతే, ఎంతో సింపుల్గా మనం పచ్చి మామిడికాయతో డ్రింక్ని ఈ విధంగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.